ఆల్ఫాబెట్ సిరీస్లో మనం ఎలా రాసుకోవాలి ముందు నేర్చుకునే విధానం. ముందు ఏ నుంచి ఎం వరకు రాసుకోవాలి, తర్వాత ఎం అన్న తర్వాత కిందన ఎన్ రాసుకోవాలి, ఎన్ నుంచి జెడ్ రాసుకోవాలి. ఇలా ఎందుకు రాసుకుంటున్నామంటే నేర్చుకునే విధానం కూడా చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా రివర్స్ ఆర్డర్లో నుంచి రివర్స్ నెంబర్ నుంచి రివర్స్ రైట్ సైడ్ నుంచి 5వ నెంబర్ చెప్పాలంటారు. అంటే రివర్స్ నుంచి 5వ నెంబర్ ఏంటి? 1 2 3 4 5. ఎంత? వి అన్న అడగచ్చు, 22 అన్న అడగచ్చు. రెండోది ఇంకొకటి ఏముంది? లెఫ్ట్ సైడ్ నుంచి, ఇదేంటిది? ఇది కదా లెఫ్ట్ సైడ్ నుంచి 25వ నెంబర్ ఏంటంటే అంటే ఏం చెప్తావు? లెఫ్ట్ సైడ్ నుంచి 25వ నెంబర్ అంటే ఎన్ని లెక్కేసుకుంటా పోయి 25వ నెంబర్ ఇది కాబట్టి వై అని రాస్తావు. ఓకే. రైట్ సైడ్ నుంచి 16వ నెంబర్ ఏంటి అంటావు? ఏం చేస్తావు? ఎన్ని లెక్కేసుకోవాలి? 1 2 3 4 అని లెక్కేసుకొని ఇక్కడ 16వ నెంబర్ అయినాక కే వచ్చింది. అయితే లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇక్కడ 16వ నెంబర్ ఏంటిది? పి అంటే 16 పైన ఏముంది? కే అవుతుంది. గుర్తుపెట్టుకునే విధానం, రివర్స్ నుంచి గుర్తుపెట్టుకునే విధానం ఎట్లా అంటే, ఒకవేళ వెనక్కి సైడ్ రైట్ సైడ్ నుంచి 15 నెంబర్ అంటే ఇది ముందు నార్మల్గా ఏముంది? ఇది 15 కదా. ఇక్కడ నుంచి ఎలా అట్లా 12 అంటే ఏంది? 15 అంటే ఇది అంటే ఏంది? ఎల్ అవుతుంది. అట్లా వీడికి ఇది 13 ఉంటాయి, ఈ 13 ఉండేది. రైట్ సైడ్ నుంచి కనుక్కోవడం, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవడన్నా సింపుల్ కనుక్కుంటాం, ఎందుకంటే ఆటోమేటిక్గా ఉన్నాయి కదా, గుర్తుపెట్టుకోవాలా. 13 అంటే నెంబర్ ఎం అని, 14 అంటే ఎన్ అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్టని ఈ రెండిటలు ఇదే 13 ఇదే 13 గుర్తుండదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే 1, ఎం అంటే 13, జెడ్ అంటే 26, 14. అయితే రివర్స్ నుంచి అయితే ఇది 26 అవుతుంది, రివర్స్ అయితే ఇది 26 అవుతుంది, స్టార్టింగ్ అయితే అట్ట. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్స్ ఇవి. ఓవెల్స్ ఏంటిది? ఐదు 5 నంబర్లు ఉంటాయి. కాన్సోనెంట్స్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 21. అప్పుడు రావాలంటే ఇవి టేబుల్ రావాలా. చూడండి, బి వాల్యూ అంటే ఇక్కడ 2, అది రాసు పైన. ఈ వాల్యూ ఎంత? 5. హెచ్ వాల్యూ ఎంత? 8. కే వాల్యూ ఎంత? 11. ఎన్ వాల్యూ ఎంత? 14. ఇది రాసుకున్న తర్వాత చూడండి, 2 5 ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 2 3 4 3 డిఫరెంట్ ఎంత? 3 ఉంది. 2 కు 3 కలిపితే 5, 5 కు 3 కలిపితే 8, 8 కు 3 కలిపితే 11, 11 కు 3 కలిపి 14 కదా. 14 కి 3 కలిపితే ఎంత? 17. ఇక్కడ 17 నెంబర్ ఏంటిది? ఆన్సర్ క్యూ. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అదే విధంగా ఏ వాల్యూ ఎంత? 1. సి వాల్యూ 3, 5, 7, 8, 9, 11. అంటే ఏంది? ఏ నెంబర్లు ఇవి? బేస్ ఏంటి? ఆడ్ నెంబర్స్. తెలుగులో బేస్ సంఖ్యలు అంటే 1 3 5 7 9 11 11 తర్వాత 13 నెంబర్ ఏంటి? ఎం. అర్థమైందా? ఇక్కడేమో +3 చేసినాం, ఏమో ఆడ్ నెంబర్స్. ఇప్పుడు చూడు, ఈ వాల్యూ ఎంత? 5. జే వాల్యూ ఎంత? 10. ఓ వాల్యూ ఎంత? 15.
టీ వాల్యూ ఎంత 20. అంటే ఇక్కడ ఏమేమి వచ్చినట్టు 5 టేబుల్స్ అంటే ఎంత 25 అంటే ఏంటి y అంటే ఏంటి +5 అనుకుందాం. నెక్స్ట్ ఇదేంటిది ఏ అంటే 1, ఈ అంటే 5, ఐ అంటే 9, ఇది యు అంటే 21. ఈ నెంబర్స్ డిఫరెంట్ వస్తుంది కానీ నెంబర్స్ చదవండి ఓ అంటే సరిపోద్ది. ఈ నెంబర్స్ ఏంటిది ఓవెల్స్, ఏంటిది ఓవెల్స్. యు అంటే ఎంత యు 21, ఎస్ అంటే ఎంత 19, క్యూ అంటే ఎంత 17, ఓ అంటే ఎంత 15, 13. అంటే ఇక్కడ ఏం చేసిండు -2 చేసిండు అంతేనా. -2 చేస్తే 13 కి -2 చేస్తే 11 అంటే ఎంత 8. అర్థమైందా. ఇప్పుడు టీ అంటే ఎంత టీ వాల్యూ 20, యు అంటే ఎంత 21, డబుల్ అంటే ఎంత 23, జెడ్ అంటే ఎంత 26, డి అంటే ఎంత 4. ఇప్పుడు చూడండి వెరీ ఇంపార్టెంట్. టీ అంటే ఎంత 20, ఇక్కడ ఎంత 21. 1 అంటే ఎంత 1 కూడిండు, ఇక్కడ 2 కూడిండు, ఇక్కడ 3 కూడిండు, ఇక్కడ 4 కూడిండు. అంటే 26 కు 4 అంటే ఎంత 30. 30 అంటే 26 కదా 30, ఇక్కడ 27, 28, 29, 30 డి వచ్చింది. తర్వాత ఇందాక 4 ఇక్కడికి ఎంత కూడిండు 4 కూడిండు కదా.